హాయ్ అండి. వర్షాకాలంలో తుమ్మికూర ఎందుకు తింటారంటే, వర్షాకాలంలో కొత్త నీరు, కొత్త గాలి, కొత్త నీరు వీటి వల్ల అనేక కొత్త వ్యాధులు పుట్టుకొస్తాయి. గాలి, నీరు, ఆహారం వీటిలోని కాలుష్యాన్ని నివారించే శక్తి మన తుమ్మి చెట్లో ఉంది. కాబట్టి వర్షాకాలంలో వచ్చే వినాయక చవితి పండగ నాడు తుమ్మి ఆకులను పులుసు కూరలాగా వండుకొని 2 పూటలా తినే ఆహారపు అలవాట్లు మన పెద్దవాళ్ళు మనకు అందించారు. అందువల్ల ప్రతి ఏడాది వినాయక చవితి నుండి కొన్ని రోజుల పాటైనా ఈ ఆకుకూరను వండుకొని తినడం వలన మనకు వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుండి ఈ తుమ్మికూర అయితే మనకు కాపాడుతుంది. ఈ చెట్టు వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుండే కాకుండా మధుమేహ వ్యాధులను, చర్మ రోగాలను, విష జ్వరాలను, ఆస్తమా, క్షయ, దగ్గు వంటి వ్యాధులను కూడా నివారిస్తుందంట మన పూర్వీకులైతే చెప్తున్నారు. దీనిని బట్టి తుమ్మికూరను అందరూ ఉపయోగించవలసి కోరుతున్నాము. వినాయక చవితి పండుగ నాడు తప్పకుండా మీ ఇంట్లో తుమ్మికూర తెచ్చి వండుకోండి. నేను ఈ వీడియో మీకు ముందుగానే పోస్ట్ చేస్తున్నాను. దీన్ని చూడడం వలన అందరూ వినాయక చవితి రోజైనా వండుకొని తింటారు అని చాలామంది అయితే వాళ్ళ ఇంట్లో వినాయక చవితి నాడు తుమ్మికూర అయితే వండుకొని తింటారు. మీకు అలవాటు ఉందా?